యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో వెలుగు యువత నేతపై చేసుకున్న పోలీసులు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాను తోసేసిన వైనం. ప్రజా సంక్షేమ సుపరిపాలన ఘనత వైఎస్ దేనాన్న ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా వర్ధంతి. విశాఖ వాసుల కోసం త్వరలో మెగా క్రికెట్ లీగ్. వైజాగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా. కర్నూలు జిల్లా డోన్ ఫ్లైఓవర్ పై ప్రమాదం. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి సైడ్ వాల్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఇంకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటిన సర్పంచ్ ప్రసన్న సైమన్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో హరితాహారం నిర్వహించారు. ఇందులో భాగంగా హనుమోజీపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వరకు రహదారి వెంట ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇంకొల్లు సర్పంచ్ ఏజర్ల ప్రసన్న సైమన్ బాబు, ఫీల్డ్ అసిస్టెంట్ టి నరేష్, వైసీపీ నేత బండారు రవి, తూమాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డోన్ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోవడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు సైడ్ వాల్ ని ఢీకొట్టింది. అయితే డ్రైవర్ చాకచక్యం కారణంగా ప్రయాణికులకు ఏమీ కాలేదు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఢీకొన్న సమయంలో గోడ శకలాలు కింద పడడంతో కింద ఉన్న కొంతమందికి గాయాల పాలయ్యారు. ఇక విశాఖ వాసుల కోసం ఓ మెగా క్రికెట్ లీగ్ సందడి ప్రారంభం కానుంది. ఐపీఎల్ తరహాలోనే వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2021 టోర్నమెంట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ టోర్నమెంట్ గోడ పత్రికను ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ సిటీలో ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టోర్నీ వల్ల నగర ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విపిఎల్ నిర్వాహకుడు, కేఆర్ అసోసియేషన్ అధ్యక్షులు రోజా తదితరులు పాల్గొన్నారు. త్వరలో స్టార్ట్ కాబోతున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్లేయర్స్ కి, ఆర్గనైజర్స్ కి ఆల్ ద బెస్ట్. తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుపై పోలీసులు చేసుకున్నారు. దిశ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేందుకు కార్యకర్తలతో పాటు ఆయన బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు దౌర్జన్యం నశించాలని, చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న పోలీసులు మీడియాను తోసిపారేశారు. పాపడ్ కుల, మత, వర్గ, వర్ణ రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ సుపరిపాలన అందించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ ను కొనియాడారు.
వైఎస్ గతించి 10 ఏళ్లైనా ఆయనపై ప్రేమ అభిమానం చెక్కు చెదరలేదని కొనియాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కష్టజీవుల వంటి చెమట నెట్టి కరుణ జాలే గుండె కదా నీవు ఊరిసిపోతున్న వలస బతుకుల నోట ఉపాధి మెరుకైనావు కరుణకు నిలెట్టు రూపమే నీవు ఏదోళ్ళు మదిలోన దేవుడైనావు మంచాల పడి ఉన్న రోగాల పాలిట ఆరోగ్య శ్రీవల్ల నీవు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని మననం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సుపరిపాలన, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు మన రాష్ట్రాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ప్రజల మనసుల్ని ఎరిగి, ప్రజల మనసుల్ని తెలుసుకొని, ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన ఇచ్చినటువంటి పరిపాలన మనసున్న మహారాజుగా ఆయన్ని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయేటట్టు చేసింది. ఎందుకోననంటే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తిని రాజు అంటాం. ఆ యొక్క రాజు ప్రజల మనసుల్ని ఎరిగి పరిపాలనగాని సాగిస్తే ప్రజలందరూ కూడా బాగుపడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో. అటువంటి సుపరిపాలన అందించి ప్రజల మనసుల్ని తెలుసుకొని ఆకాంక్షల మేరకు ఆయన పరిపాలన అందించడం అన్నటువంటిది రాష్ట్రంలోనే, రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా మిగిలిపోయిందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే రీతిలో, అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోతారన్నటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా నెరవేరుతుంది. ధన్యవాదాలు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్దేనన్నారు. ఈరోజు మహానేత, మానవతావాది, రాజకీయాల్లో పోందాతనానికి మారుపేరు, అపర భగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంస్మరణ సభలు, సేవా కార్యక్రమాలు,
రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా భావించి పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ఫలాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో పాటు భారతదేశంలో కోట్లాది మంది గుండెల్లో సుస్థిరంగా, పదిలంగా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే విధంగా, ఆయన జ్ఞాపకాల్ని స్మరణ చేసుకునే విధంగా ఆయన స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకుడు లేరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ వారికి విద్యా భద్రత, ఆరోగ్య భద్రత, మహిళా సాధికారత, ముఖ్యంగా రైతులకు సంబంధించి బీడి భూముల్ని బంగారు పంటలు పండే భూములుగా తీర్చిదిద్దడంలో ఆయన చేపట్టిన జలయజ్ఞం ఎంతటి సత్ఫలితాలను సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి మహానేత ఈరోజు మన మధ్యన లేకపోవటం మనందరికీ దురదృష్టకరం. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలు 3 నెలలు 500 సంవత్సరాల పాటు గుర్తుంచుకునే విధంగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి మహానేత వారసుడిగా ఆయన దగ్గర నుంచి వారసత్వంగా కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, నిజాయితీతో, నిబద్ధతతో ప్రజా సంక్షేమ పథకాల్ని అమలు చేయటమే లక్ష్యంగా ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న లక్షణాలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం, రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలు సాధించడం కోసం, రాజన్న కళలుగన్న రామరాజ్య స్థాపన కోసం, గ్రామ స్వరాజ్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రానికి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సుపరిపాలన అందిస్తున్నారనేది మనందరికీ విదితమే. ఇక ఆర్కే రోజా ఇలాకా నగర్ నియోజకవర్గంలో మరోమారు రాజకీయ విభేదాలు తెరపైకి వచ్చాయి. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు వేరువేరుగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాయి. వాస్తవానికి ఇరు వర్గాలు గతంలో పేదల సంక్షేమంతో చర్చలు జరిపాయి. ఇరు వర్గాలు కలిసిమెలిసి పని చేసుకోవాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఓం శక్తి ఆలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి నివాళులర్పించారు. మరోవైపు రాష్ట్ర ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ శాంతి కుమార్, ఆమె భర్త కేజే కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పార్టీ కార్యాలయం వద్ద రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ పరిణామాలను గమనించిన కార్యకర్తలు విస్తుపోతున్నారు. తీసుకున్నారు ఫోటోలు పంపుతున్నా సింగ్వారా
12వ వర్ధంతి నాడు మనమందరూ ఆయన్ని స్మరించుకుంటున్నాము. ఆయన చేసిన పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమైన పథకాలని ప్రజలకు అందించి ఆయన ఇంతవరకు ప్రజల గుండెల్లో ఆయన మమేకంగా ఉన్నారు. ఆయన్ని ఒక దేవుళ్ళ ప్రజలందరూ ఇంతవరకు కూడా పూజించుకుంటున్నాము. ఆయన చేసిన ఒక్కొక్క పథకాలు ఆనిముత్యాలు లాంటి పథకాలని ప్రజలకు ఇచ్చేసిపోయినారు. ఆయన చేసిన ఆరోగ్యం కానీ, ఆరోగ్య, విద్య, వైద్య, రైతులకు కానీ ప్రతి ఒక్క అంబులెన్స్ 108 ప్రతి ఒక్క పథకాలు ప్రజల గుండెల్లో ఇంతవరకు మర్చిపోలేకుండా దాన్ని పూజించుకుంటున్నారు. ఇలాగే ప్రతి ఒక్క పథకాలని కూడా బీజేపీ నేత బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వికారాబాద్ బృంగి కళాశాలలో పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కొట్లాడి తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శివరాజ్, సదానందరెడ్డి, రాజేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి వాళ్ళందరూ మరియు బండి సంజయ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలని చేస్తున్నటువంటి పాదయాత్ర కొరకు చూస్తున్నారో తప్పకుండా వారికి మేమందరం కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి చాలామంది ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువకులు, అలాగే ప్రైవేటు టీచర్స్, ఇట్లా రకరకాల వర్గాల ప్రజలు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర బెస్తవాళ్ళు, వాళ్ళు కూడా ఆలంపల్లి దగ్గర కొంతమంది వచ్చి వాళ్ళ సమస్యలను విన్నవించటకు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రజలు ఈ యాత్రలో బండి సంజయ్ గారిని కలవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యాత్రకు మద్దతు పలుకుతూ రాబోయే రోజుల లోపల ఏదైతే ఎలక్షన్లు జరుగుతాయో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మేమందరం కూడా మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ రోజు నుంచే వాళ్ళు తెలపడం జరిగింది. కాబట్టి ఈ యాత్రకు ఏదైతే ఉందో ఇది పెద్ద పోలీసు వాళ్ళను ఓన్లీ దాని కొరకే పెడతా, నేను పిల్లలను అందరినీ కూడా తీసుకురావడానికి పెడతాను. ఏమైతుంది? పోలీసు వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు? పూర్తిగా నీ కుటుంబానికి, నీ మనుషులకు రక్షణగా మిగిలిపోతున్నారు తప్ప పోలీసుకి ఇంకా ఎక్కడ కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవన్నీ కూడా చూడకారమే చేసి చూడమాటలు మాట్లాడి ఈరోజు ఏదైతే కాలం గడుపుతా ఉన్నాడో అదేవిధంగా ఇంకొక రెండో విషయం ఏంటంటే ఏ ఎలక్షన్ వచ్చినా గవర్నమెంట్ డబ్బులు పెట్టాలి, ఎలక్షన్ లో ఓట్లు కొనాలి. ఇది కొత్త స్టైల్. భారతదేశంలోనే ఎవరికి రాని తాటు, ఎవరికి రాని ఆలోచన, ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికి రాని ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టాలి, ఓట్లు కొనాలి. ఈ విధంగా ఈ యొక్క రాజ్యం నడుస్తున్నది. కాబట్టి వీటిని అన్నిటిని కూడా పబ్లిక్ లకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే కేవలం ఈరోజు ఇది ఈ బండి సంజయ్ గారి పాదయాత్ర నడుస్తా ఉన్న క్రమం ఉన్నది. కాబట్టి ఈరోజు ఒకడొకడు అపోజిషన్ ఏం చేసింది అని చెప్పేసి, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అని చెప్పేసి అంటున్న పరిస్థితులు, ఏం చేసింది అని పాదయాత్ర చేస్తున్నారు. బిడ్డ, అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకి అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈరోజు భారతదేశంలో గడిచిన అనేక సంవత్సరాలుగా ఏ ప్రధానమంత్రి చేయని రీతిలో భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశాలతో రక్షణను కల్పించుకుంటూనే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కింద ఉన్న గ్రామాల లోపల మహిళల యొక్క టాయిలెట్స్ వాళ్ళు ఏ విధంగా బాధపడతా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి టోటల్ గా ఈరోజు ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఇక ఈటెల రాజీనామాతో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ నెలలో ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల నేతలు సమరానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో బీజేపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బోడిక శోభ, ఎండల లక్ష్మీనారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మంత్రి హరీష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాలతో ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. కారు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు.
కొంతమంది నాయకులకు బిస్కెట్ చేసినట్టేసి కుక్క లెక్క మురిగిస్తారు నా మీద 7,000 ఎకరాలు సంపాదించుంటూ. నేను ఒక్కటే సింపుల్ అడుగుతున్నా, 2004లో నా ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది, 2004లో కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే నిలబడిన అఫిడవిట్ ఉంటుంది, నీ అఫిడవిట్ ఉంటుంది, మీ అందరి అఫిడవిట్ ఉంటుంది. దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా? ఎవరు దిక్కు లేకుండా ఉన్నారు, ఎవరింత వ్యాపారంతో ఉన్నారు? నేను 100 సార్లు చెప్పిన. ఇవాళకి 17 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల మధ్య తర్వాత నా భార్య సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన, నా కోడలు సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన, నా కొడుకు సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన. నేను పని చేసుకుంటే బతికే కుటుంబం అని చెప్పిన. నువ్వు ఉన్నావా? నీ ఇంట్లో మొత్తం నీ కుటుంబాలలో ఎవరైనా ఒక్కరైనా ఒక్క వ్యక్తి అయినా సర్ది కట్టుకొని పోయి ఇంకో పలాని పని చేస్తా అని చెప్తారా? మీరు మంది మీద బతకడం తప్ప, దోసుకొని బతకడం తప్ప, దగా చేసి బతకడం తప్ప, మోసం మాటలు చేసి బతకడం తప్ప నీకు ఏం చేతన అవుతుంది? ఎట్లా వచ్చాయి మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు? ఒక్క హుజరాబాద్లోనే 200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినావు. ఇంకా ఓటుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు మీరు. ఇవాళ మీటింగ్ తీసుకపోతే 500 రూపాయలు, కండ వస్తే 1,000 రూపాయలు ఇస్తున్నావు కదా. ఇంకా 500 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరి సొమ్ము? ఇవాళ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ప్రతి పనికి పైసలు తీసుకొని పనిచేస్తారు మీరు. కాంట్రాక్టర్ల దగ్గర నేరుగా డబ్బు తీసుకొని తెలిసిపోయింది. ఇలా మీరు హైదరాబాద్ భూములలో ఏం చేస్తున్నారో, మీరు కన్వర్షన్ల పేరిట ఏం చేస్తున్నారో మా దగ్గర సమాచారం లేదు. మీ మొత్తం బండారం, మొత్తం చిట్టా తప్పకుండా ప్రజల దగ్గర ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తారు. మీరు ఎప్పుడు తప్పించుకోలేదు. ఇక తెలంగాణ సమాజం ఇవాళ కంటైనర్ పెడతాను. తెలంగాణ నుండి బుద్ధిజీవులు, తెలంగాణ నుండి ఉద్యోగులు, తెలంగాణ నుండి మేధావి వర్గం ఇవాళ కంటైనర్ పెడుతున్నారు. ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఏమవుతుందని చెప్పి కంటైనర్ పెడుతున్నారు. మీరు సర్దిద్దుకోవాల్సింది పోయి మీకు ఇలా సర్దిద్దుకోవాలని చెప్పి చాలాసార్లు మాట్లాడినా నాతోటి. ఇట్లయితే ఎట్లా అని చెప్పి మాట్లాడినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? అందుకనే ఇవాళ నేను మర్యాదగా చెప్తున్నా, ఈ 100 మంది పోలీసులని, 100 మంది తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త రాజకీయ పార్టీ నాయకత్వం అవసరం ఉందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు గాయత్రి చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో గాయత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీ ప్రభుత్వం? మరి మల్లారెడ్డి గారు చెప్పిండ్రు కదా, 6 సంవత్సరాలు అవుతుంది చెప్పిండు, మేము చెత్త డంపింగ్ బంద్ చేస్తా అన్నాడు. ఇంతవరకు కాలేదు. మాకు మెయిన్ అదే కావాలి, చెత్త డంపింగ్ కావాలి. మరి ఏమేమి పనులు చేస్తుండో చూపెట్టండి. మీరు ఏమేమి పనులు ఎక్కడ ఎన్ని చేసిండు? 75 లక్షలు అంటుండ్రు ఒకరు. 75 లక్షల పని విలేజ్లు అంటే ఏమి? విలేజ్లు అంతా అప్పుడు మేము చేసిన పనులే. ఇప్పుడు కొత్తగా చేసేది ఏమీ లేదు. అక్కడ ఏమి ఉండదు కూడా, ఏం చెయ్యలే కూడా. ఏం చేసిండ్రో మరి రండి చూపెట్టండి, మాకు చూస్తాం మేము కూడా ఏం పనులు చేసిండ్రో మీరు. ప్రకాశం జిల్లా కంభంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. వైసీపీ నేతలు కందులాపురం ప్రాంతంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. వికలాంగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు రాంబాబు, వైసీపీ నేతలు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణానికి చెందిన
ఓ బాలుడు చిన్నతనంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 8 ఏళ్ల బాలుడు బ్యాటరీ ఆటో నడుపుతున్నాడు. ఇది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ విషయమై సదరు బాలుడిని ప్రశ్నించగా అమ్మా నాన్నకు కళ్ళు కనపడవని, కుటుంబాన్ని పోషించడం కోసం ఆటో నడుపుతున్నానని తెలిపాడు. ఈ కుటుంబాన్ని దాతలతో పాటు ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి వాసులు కోరుతున్నారు. చంద్రగిరి పైగా రైట్ సైడ్ ఎత్తాను సైడ్ లాపరా అటు సైడ్ రారా సైడ్ పెట్టరా ఆపరా సైడ్లా ఆపరా బ్రేక్ అయ్యి నిన్నే కొట్టాలి తిట్టలేరా ఎంత ఉన్నాడు చూడు కావాడు బాబు ఏ ఊరు మీది బాబు వీడియో తీసి నేను ఫేమస్ చేస్తా ఉండరా నాయన ఎవరు నీదే పంపించా తెలిసిన ఇంత చిన్న వయసులో పిల్లోడికి ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు అది బ్యాటరీ బండి ఇది చెప్పు ఎట్లా పంపించినారు ఏ ఊరు నాన్న మీది ఎవరురా యాడికి పోతున్నావు ఇప్పుడు కళ్ళు కనపడవు భార్య కూడా కళ్ళు కనపడవు అందరినీ వాడే ఆధారం అందరినీ దక్కేది వాడే మేము వ్యాపారం ఏదో సోపులు సర్పులు ఉప్పులు ఓకేనా ఇప్పుడు ఏదైనా అబ్బాయికి ప్రమాదం అయితే ఎట్లా అట్లా ఏం కాదు మా దేవుడు దైవం నేను చిన్నగా పోతాం పక్కనే పోతాం ఓపిక పోతాం రోజు తిరిగాం ఈ రోజు కొత్త కాదు బాగానే తోలుతున్నాడు రాగిడి గురుడు పోతాన్నా ఓపిక ఉండాలా మీకోసమే వాళ్ళు కూడా బాగుపడేది నీ కొడుకు నేను చెప్తున్నా 8 ఏళ్ళ వయసు నేను ఇందాక ఆడ మాట్లాడినా కదా 8 ఏళ్ళ వయసు ఈ వయసులో ఆ పిల్లడు తోలేదానికి అవగాహన చూసేదానికి దేనిలే సరే పోరా చిన్న పో వాళ్ళు ఏం ప్రెజర్ చేయలే ప్రమాదం జరుగుతారంటే ఒక ఆటో ఉంటారు వాళ్ళు మీకోసమే జాగ్రత్త బిడ్డ కాపాడుతూ ఉండారంటే కదా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతిలో వెలుగు యువత నేతపై చేసుకున్న పోలీసులు. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాను తోసేసిన వైనం. ప్రజా సంక్షేమ సుపరిపాలన ఘనత వైఎస్దేనాన్న ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా వర్ధంతి. విశాఖ వాసుల కోసం త్వరలో మెగా క్రికెట్ లీగ్. వైజాగ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా. కర్నూలు జిల్లా డోన్ ఫ్లైఓవర్ పై ప్రమాదం. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి సైడ్ వాల్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఇంకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారం. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటిన సర్పంచ్ ప్రసన్న సైమన్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.